నమస్తే నమస్తే. నీ పేరు? నా పేరు మండల్ రాజు. మీడియా మిత్రులు నమస్కారం. మీడియా మిత్రులు నమస్కారం. నా పేరు మండల్ రాజు. నేను ఆసన సమన్వయ కమిటీ కార్యదర్శిని. సార్, సిరిసిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. ఇటు ఆసాములు కావచ్చు, కార్మికులు కావచ్చు, పని లేక రోడ్డు పడినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అటు ప్రభుత్వం పట్టించుకోక, అదేవిధంగా ప్రధానంగా కరెంటు సమస్య ఇక్కడ మనకు కనబడతా ఉంది. ప్రభుత్వ ఆర్డర్లు లేవు. అదేవిధంగా కరెంటు సంక్షోభంతో కరెంటు ఏదైతే సెస్ ఆఫీస్ వాళ్ళు కరెంటు కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే ఎస్ఎస్ఐ యూనిట్స్కు మాకు తెలియకుండానే మేము 4th కేటగిరీ నుంచి 3rd కేటగిరీ కన్వర్ట్ అయ్యి ₹2 అన్నటువంటి కరెంటు ఉన్న పొలంగా ₹8.25 పోవడం జరిగింది. దాన్ని మీటర్ బట్టన్ వేస్తే ₹8 కూడా లేని పరిస్థితులలో ₹8.25 కరెంటు బిల్లు మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే బతుకమ్మ ఆర్డర్లు కావచ్చు, ఇంకా రకరకాల ఆర్వీఎం కావచ్చు, అన్నీ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించిన అన్ని ఆర్డర్లు కూడా సిరిసిల్లకే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇప్పుడు సిరిసిల్లాలకు ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్లాను ఆదుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము. అయ్యా, మా సిరిసిల్లాలో పని లేక గత 7 మాసాల నుంచి పని లేక చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి సిరిసిల్లాలో ఆసాములు కావచ్చు, కార్మికులు కావచ్చు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. దయచేసి మీరు సిరిసిల్ల పరిస్థితి గుర్తించి మీ కరెంటు సమస్య అది మీరు రైతులకు ఏదైతే 35,000 కోట్లు జమ చేస్తున్నారో, బాకీ 2 లక్షల బాకీ రుణమాఫీ చేస్తున్నారో, అదేవిధంగా సిరిసిల్లాలో ఏదైతే కరెంటు సమస్య ఉందో అది 30 కోట్లు చిన్న ప్రభుత్వానికి చిన్న సమస్య. అది ఆ సమస్యను సిరిసిల్లాకు ఊరు కూడా ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు సిరిసిల్లాలో, మేము కూడా తెలంగాణలో అంతర్భాగమే, మమ్మల్ని కూడా మా పరిస్థితిని మా బాధలను గుర్తించి ఏదైతే ఈ 30 కోట్లు ఏవైతే ఉన్నాయో వీటిని మాఫీ చేయించి అదేవిధంగా పాత పద్ధతిలోనే సబ్సిడీ కరెంటు ఇప్పించగలరని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ మార్కెట్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయింది. నష్టంలో కూరుకున్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో ఈ యొక్క ప్రైవేట్ రంగం కానీ అదేవిధంగా ప్రభుత్వ రంగం కానీ అన్ని రకాలుగా ఆర్డర్లు ఇస్తూ సిరిసిల్లాను మేము ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణం అంటే ఈ ప్రభుత్వం అనుకుంటున్నాం లేకపోతే గత ప్రభుత్వం అనుకుంటున్నాం? లేదండి, అయితే ఈ కరెంటు సమస్య రావడానికి కారణం ఏంటంటే ఈ ఎస్ఎస్ఐ కన్వర్ట్ కావడం వల్ల మాకు తెలియకుండానే 4th కేటగిరీ నుంచి 3rd కేటగిరీ మీ ఎస్ఎస్ఐ పోవడం వల్ల ఈ యొక్క 4వ ఉన్నదాన్ని 3 దారులకు వరకు కరెంటు సమస్య ఒక బిల్లు ఎక్కువ రావడం వల్ల కట్టలేని పరిస్థితిలో మేమున్నాం. అదేవిధంగా అది ప్రభుత్వాలు చేసిన పని కాదు, ఒక నేతన్న మాలో ఒకడైనటువంటి ఒక నేతన్న చేసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితికి ఇవాళ ఇవ్వనట్టు రోజున ఊరే బలయ్యేటువంటి పరిస్థితి మనకుంది. కానీ ఏంటంటే ప్రభుత్వం దాల్చుకుంటే అది చిన్న సమస్య. అది ఆ యొక్క 30 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 30 కోట్లను రిలీజ్ చేసినట్టుంటే, ప్రభుత్వం కట్టినట్టుంటే సిరిసిల్ల పూర్వవైభవం రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ ప్రభుత్వ ఆర్డర్లు కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు అందించినట్లయితే అది యారన్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా బ్యాంకర్స్తో మాట్లాడి మనకు ఏదైతే మహిళా సంఘాలకు 10 లక్షలు లోన్ ఇస్తారో, అదేవిధంగా మ్యాక్ సంఘ సభ్యులకు కూడా ఆ యొక్క ఒక్కొక్క సభ్యునికి 5 లక్షల ప్రభుత్వ రుణం ఇప్పించినట్లయితే మనం సొంత కాళ్ళ మీద నిలబడి వ్యాపారం చేసుకుని ఆర్థికాభివృద్ధి పొందడానికి కూడా మేలు చేసినట్లయితే ప్రభుత్వం. దయచేసి మేము అందరం కూడా సిరిసిల్లాలో ఉన్నటువంటి ఆసాములకు కావచ్చు, కార్మికులకు కావచ్చు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి, మేము ఇవాళ బస్సు నుండి మా పిల్లల్ని స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడి ఆర్థిక పరిస్థితులు లేక ఉపాధి వనరులు లేక తీవ్రమైనటువంటి మనో సంక్షోభానికి మనోవేదన గురై ఇక్కడ నేతన్నలు బలిదానాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. దయచేసి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని మా సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతన్నలను కాపాడే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము సవినయంగా మనవి చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి మీ అంటే కోరిక మీరు ఏమని అనుగుతురు? అదే మీకు ఎలాంటి సహాయం కావాలి? 5-6 నెలల సంది అయితే మాకు ఉపాధి లేదు. పెయిన్ గవర్నమెంట్ అయితే బతుకమ్మ చీరలు ఇచ్చారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏ ఆర్డర్లు అయినా కానీ ఒక 15-20 రోజుల మంది అవుతాయి. అంటే మేము ఎంక్వైరీ చేసినంత మా లోపల వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, స్కూల్ యూనిఫామ్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇస్తామని చెప్పని అంటారు. కాబట్టి అది ఒక 15 రోజుల పని మాత్రమే అవుతుంది. కాబట్టి మాకు ఈ సంవత్సరం కానీ అతి సంవత్సరం దాకా మాకు ఒక బతుకమ్మ చీర లాంటివి వేరే ఏమైనా ఇప్పిస్తే మేము ఈ 6-7 నెలల సంది పని లేదు కాబట్టి మేము దాని మీద ఉపాధి పొంది కొంచెం బయటపడడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ తెలియజేస్తున్నాం. కాబట్టి మాకు చీరలే ఒక 6-7 కోట్ల మీటర్ల బట్టనే మాకు ఈ సిరిసిల్లకు అందిస్తే దాంట్లో నుంచి బయటపడతాం. రోజుకు కనీసానికి ఒక 15 లక్షల మీటర్ల బట్ట తయారు చేసే కెపాసిటీ సిరిసిల్లకు ఉంది. కాబట్టి వల్ల మేము ఎంత తక్కువ 1 మీటర్ పట్టిస్తే మేము ఎన్ని రోజులు ఒక 15 రోజుల మంది కాబట్టి మీకు పెద్ద ఎత్తున మాకు ఆర్డర్ కేటాయించి మాకు ఈ కరెంటు సమస్య మీద బాగా పెద్ద ఎత్తున మీరు సమావేశాన్ని నిర్వర్తించి మాకు 2 బావులు ఉన్నదాన్ని వాళ్ళు 8.5 కట్టుకొని అంటే మేము ఎటువంటి పరిస్థితుల్లో కట్టలేము. ఈ 30 కోట్ల భారాన్ని మాకు మాఫీ చేసి మాకు అదేవిధంగా సబ్సిడీ కొనసాగిస్తే మేము ఈ ఆసామీ వ్యవస్థ అనేది బయటపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు గోనె పరశురాం. గత కొంతకాలంగా ఈ
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సాంజలు పూర్తిగా మూతపడ్డాయి. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు ఇచ్చిండు, ఎస్ఎస్వై యూనిట్లు ఒకటి 2015 నుంచి తయారు చేసిన తర్వాత సాదా బట్ట తయారు చేసారు. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఈ కరెంటు సబ్సిడీ అనేది పుట్టింది. తర్వాత రాజశేఖర రెడ్డి కూడా దాన్ని కొనసాగించారు, తర్వాత కేసీఆర్ కూడా కొనసాగించారు. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి ఎస్ఎస్వి యూనిట్లు ప్రారంభించిన తర్వాత వీళ్ళకి ఈ సంగతి తెలియదు. ఈ కరెంటు బిల్లు ఎక్కేస్తారని సెంట్రల్ గవర్నమెంట్కు చేద్దామని తెలియదు కాబట్టి వాళ్ళు మోసపోయారు. ఇది యథావిధిగా కొనసాగాలి. గతంలో ఒకటే మీటరుకు ఒక పేరు మీద ఒక మీటర్ ఇచ్చేవారు, కుటీర పరిశ్రమ కింద జరిగేదాం. ఆ నుంచి 2001 నుంచి 2002 నుంచి రాజీవ్ నగర్లో ఆత్మహత్యలు జరిగినప్పుడు చంద్రబాబు గారు ఈ సబ్సిడీని కరెంటును కొనసాగించారు. కాబట్టి అదేవిధంగా కేసీఆర్ వరకు కొనసాగించారు. ఇప్పుడు ఈ సిరిసిల్లాలో ఈ కరెంటుది పెద్ద పిడుగుపడ్డట్టు అయిపోయింది. కరెంటు సమస్య యథావిధిగా మునుపు ఎట్లా ఇచ్చారో, మునుపు ₹2 ఉండే కరెంటు, ₹1 మనం కట్టేవాళ్ళం, ₹1 సబ్సిడీ ఇచ్చారు. అది ₹4 చేసారు. సరే, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కరెంటు కూడా పెంచారు. ₹4 అయితే ₹2 ఇప్పుడు కడుతున్నారు. అదనపు ఛార్జీలో పావుల పైసలు పడుతున్నాయి. కాబట్టి అదేవిధంగా అన్ని పరిశ్రమలకు సాంచలు నడిపించే అన్ని పెద్ద పరిశ్రమలు చిన్న వీళ్ళు ఎస్ఎస్వి యూనిట్లు 24 సాంచలకు అని పెట్టే వరకు 3 మీటర్లు ఉన్న కూడా అదే బిల్లు వస్తుంది. ఎక్కువ 2 మీటర్ల కన్నా సబ్సిడీ 3 మీటర్లు ఉన్న వాళ్ళు అదే బిల్లు కట్టవలసి వస్తే ఒక్కొక్కరు అన్నదమ్ములో. అంటే ఎస్ఎస్సి వై గురించి మీకు ఫస్ట్ దాని గురించి పూర్తి అవగాహన లేదా? పూర్తిగా అవగాహన లేదు. ఏంది మరి అల్లకి ఎట్లా డైవర్ట్ అయ్యారు? అలా డైవర్ట్ అయినట్టే వీళ్ళకి ₹1 కమిషన్ వస్తారని ఒకటి ఆశపడ్డాడు. అదొకటి, అలా ఏం లేదు. ఒకటే అది రాలేదు పోలేదు కానీ ఒక నిమిషం అది రాలేదు. కాకపోతే సొంతం వ్యాపారం చేసుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు 120 మంది ఎంతమంది వాళ్ళు చేసుకురు. మరి కొంతమంది పెట్టి రాలేదో తెలియదు కానీ మొత్తానికైతే షేర్ల ద్వారానే ఈ ఎస్ఎస్ఐ యూనిట్లు నడిచినాయి. కాకపోతే వీళ్ళకి వ్యాపారాలకు వీళ్ళు సొంతంగా చేసుకుంటే వాటి లాభాలు బాగా వస్తున్నాయని ఒక వ్యక్తి వీళ్ళ మీద ఒక కేసు వేసింది. కరెంటు వీళ్ళకి సబ్సిడీ అది అధిక లాభాలు పొందుతారు అని చెప్పి ఒక కేసు వేసిండు. దానివల్ల అందరికీ ఇదే విధంగా కట్టాలని చెప్పి 2 మీటర్లు పోయి 3 మీటర్లలో కూడా ఇదే 2 మీటర్లు పరిమితి చేశారు. 2 మీటర్ల తర్వాత 3వ మీటర్ ఉంటే వాళ్ళకు ₹8.50 బిల్లు ఎత్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఆశిస్తారు? ఫస్ట్ గవర్నమెంట్ నుంచి మేము ఆశించేది ఒకటి కరెంటు సబ్సిడీ యథావిధిగా కొనసాగించాలి. రెండవది ప్రజలకు ఇప్పుడు ఈ ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించాలి. గవర్నమెంట్ తరఫున బట్ట గుట్ట తయారు చేయాలి. 1 సంవత్సరం పాటు ఈ చీరలది అనేది నడిపించాలి. వాళ్ళు ఇచ్చే చీరల మాలు కాకుండా వేరే కాటన్ తయారు చేస్తే ఆ చీరలు ఇచ్చినా వాళ్ళు కట్టుకుంటారని చెప్పి కొంత బదనమైంది. కాకపోతే మాకు ఉపాధి కల్పించాలంటే వేరే రూపంగానైనా కల్పించి ఇక్కడ ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆదుకోవాలి. అందరూ కూడా పని కల్పించాలి. ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఉచిత పథకాలు ఇస్తున్నారు. ఇప్పుడు మా సిరిసిల్లకు 200-300 కోట్లు ఇవ్వడం వల్ల పెద్ద నష్టపోయేది ఏం లేదు. సిరిసిల్ల ప్రాంతం దాదాపు ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా దీని మీద ఆధారపడి వేరే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తారు. భీమండి బొంబాయి నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. ఒకప్పుడు బొంబాయి భీమండి మేము పోయే వాళ్ళం. ఈ చీరలు వచ్చిన తర్వాత కొంతమంది బయగాళ్ళు వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పని చేసుకుని బతికిరు. ఇటువంటి పరిస్థితిని ఇవాళ మొత్తానికి గుదేలైపోయింది. ఇక్కడ ఉన్నోడు కూడా బతికే పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడో అక్కడ వాళ్ళు వేరు కానీ ఇప్పుడు ఉన్నోళ్ళకి ఇప్పుడు తిప్పలచ్చు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇది ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైనా జీవో పాస్ చేస్తే అది కంటిన్యూ ఉండునా? ఉండు. గత ప్రభుత్వంలో జీవో పాస్ చేస్తే కష్టంగా అది అమల్లో ఉంటుండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి అంటే మనం ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా మనకు ఉపాధి కలగడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రధానంగా మనం రాజకీయ అంశాల గురించి మనం విశ్లేషించడం లేదండి. దయచేసి మీడియా మిత్రులు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సిరిసిల్లాలో ఉన్నటువంటి అన్ని కోణాల దృష్టి ఆలోచించి రాజకీయ కోణంలో మాత్రం సిరిసిల్లాను తీసుకోవద్దు. దయచేసి గత ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ప్రభుత్వం సిరిసిల్ల మేలు కోసం గత ప్రభుత్వం చేసినటువంటి ఆ యొక్క బతుకమ్మ చీరలు కావచ్చు, ఆర్వీఎం ఆర్డర్స్ కావచ్చు, ఇంకా కేసీఆర్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఆర్డర్ని మీరు అవసరమైతే దాని టైటిల్ మార్చుకోండి, పేరు మార్చుకోండి. మీకు ఏ విధంగా అయితే వీలైతే వెసులుబాటు అయితే ఆ పేర్లు పెట్టి సిరిసిల్లాకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోకండి. కానీ రాజకీయ కోణంగా ఆలోచించి సిరిసిల్లాకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. దయచేసి అట్టి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా సంబంధిత మంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సిరిసిల్లాలో మెయిన్ ప్రధానంగా ఉపాధి కావాలి. అది ప్రభుత్వం చొరవ తీసుకొని దానికి ఒక 350 నుంచి 500 కోట్లు కేటాయించినట్లయితే సిరిసిల్ల 100% 100% పూర్వవైభవం రావడానికి అవకాశం ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక 500 కోట్ల రూపాయలు సిరిసిల్లా కనుక కేటాయించినట్లయితే సిరిసిల్ల వైభవం రావడానికి 100% అవకాశం ఉంది. అదేవిధంగా నేతన్నల ఆకలి చావులు కూడా పూర్తిగా మర్చిపోయి సిరిసిల్ల అయితే సిరిశాలగా మారేటువంటి క్రమంలో మనకు కనబడుతూ ఉంటుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సిరిసిల్లాకు ప్రత్యేక ప్యాకేజీని ఆలోచించే విధంగా నేను చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.